హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఈ రోజు మన వైజాగ్ లో పెట్టిన సిల్వర్ వినాయక నిమజ్జనం అయితే మేము వెళ్ళాము. ఈ నిమజ్జనం ఎలా జరిగింది ఏంటి అనేది సో ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. నిమజ్జనం అయితే వేరే లెవెల్లో ఉంది. నిమజ్జనం చేయడానికంటే ముందు కొన్ని పూజలు అయితే చేయాలి కాబట్టి ఆ పూజ అయితే స్టార్ట్ చేశారు. ఈ సిల్వర్ వినాయకుడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేయలేం కాబట్టి ఇక్కడ ఎలా నిమజ్జనం చేస్తారు ఏంటి అనేది చాలా చాలా క్యూరియాసిటీతో ఉన్నారు అందరూ, ఇంక్లూడింగ్ మీ. అలా పూజ అయిన తర్వాత ఇక్కడ స్వామివారి దగ్గర ఒక అమ్మాయి అయితే క్లాసికల్ డాన్స్ చేస్తుంది. అది చిన్నగా షూట్ చేశాను. అండ్ ఈ స్వామివారికి ఎదురుగా బయట కోలాటం కూడా జరుగుతుంది అనమాట. సో నేను ఇంకా లోపల ఉండిపోయాను కాబట్టి బయటకి అయితే వెళ్ళడం అవ్వలేదు. ఈ సిల్వర్ వినాయక నిమజ్జనం ఎలా చేస్తారు ఏంటనేది చూడడానికి చాలా అంటే చాలా మంది వచ్చారు. సో వాళ్ళందరికీ కొంచెం నిమజ్జనం అయ్యే వరకు టైం పాస్ అవడానికి ఇలాంటి ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారు. ఈ సిల్వర్ వినాయకుడి గురించి తెలిసిన తర్వాత ఎలా నిమజ్జనం చేస్తారు, అసలు ఏం చేస్తారు అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నా మైండ్ లో. ఫైనల్ గా ఈ సిల్వర్ వినాయక నిమజ్జనం రోజు నేను దగ్గర నుంచి వీడియో తీసుకుంటాను చూస్తానని అయితే అసలు అనుకోలేదు. ఇప్పుడు వినాయకుడి దగ్గర లడ్డు అయితే వేలంపాటు పెడుతున్నారు. ఫస్ట్ దేవుడి పాటు 50,000 స్టార్ట్ చేశారు. అసలు ఈ లడ్డు పాటు ఎంత వరకు వెళ్తుంది ఏంటి నేనైతే చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. దేవుడి పాట 50,000తో స్టార్ట్ చేసింది. కాసేపటికే అది 2 lakhs 2.5 lakhs వరకు వెళ్ళిపోయింది. చూడాలి ఇంకా ఎంతవరకు వెళ్తుంది. అమౌంట్ ఎంత అని చెప్పకముందే ఈ డ్రమ్స్ వాళ్ళు ఇంకా అదే పనిగా కొడుతున్నారు. మామూలుగా చెప్పలేను అసలు ఎంత అంటే లిటరల్లీ బ్లడ్ వస్తుందేమో చెవుల నుంచి అన్నట్టుగా ఉందన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చెవులు 2 మూసుకున్నారు. అంత గట్టిగా వాయిస్తున్నారు ఈ డ్రమ్స్ అయితే మాత్రం. ఒక పక్క నుంచి ఊపు కూడా అలానే ఉంది, డాన్స్ వెయ్యాలి మ్యూజిక్ కి అన్నంతగా. లక్షల 50,000 ఉన్న లడ్డు కాస్త ఒక్కసారిగా 6 లక్షలకు పాడుకున్నారు. సో చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేనైతే. ఫస్ట్ టైం ఇలాంటి లడ్డు వేలంపాట అవుతున్న టైంలో ఉండడం. 6 lakhs అని పాడగానే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవర్రా పాడారు అని చెప్పి అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళే 6 lakhs అని చెప్పారు. సిక్స్ లాక్స్ నుంచి 7-8 వచ్చింది. ఓకే, అంతవరకు. ఈ తర్వాత వైజాగ్ లో ఉన్న క్రియేటర్స్ అందరూ కూడా ఒక గ్రూప్ డిస్కస్ చేసుకుని ఒక నెంబర్ అయితే చెప్పారు.
రౌండ్ ఫిగర్ 10 యాక్చువల్లీ ఇక్కడ లడ్డూ పాట అనేది ఇక్కడ వైజాగ్ క్రియేటర్స్ కి ఇంకా దేవిశ్రీ దేవి నర్సరీ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి పోటాపోటీగా జరుగుతుంది. ఎంత అంటే ఒకరికి మించి ఒకరు వేస్తున్నారు. ఎంత హోరహోరీగా జరిగిందంటే లడ్డు వేలం పాట మామూలుగా అసలు తగ్గేది లేదన్నట్టుంది. అక్కడ దేవిశ్రీ దేవి నర్సరీ వాళ్ళు ఇంకా వైజాగ్ క్రియేటర్స్ వాళ్ళు పేర్లు అయితే మారు మోగిపోతున్నాయి. ఆ సిల్వర్ వినాయకుడ దగ్గర వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఏదో గ్రూప్ డిస్కస్ చేస్తారనమాట. ఇంకా పెద్ద అమౌంట్ పెద్ద నెంబర్ చెప్పడానికి డిస్కషన్ అవుతుంది. క్రియేటర్స్ అందరూ కలిసి ఎంత క్యూరియాసిటీతో ఉన్నామంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది, ఎంత ఎవరు పాడతారు అన్నట్టు చూస్తున్నారు అందరూ కూడా. దేవి శ్రీదేవి నర్సరీ వాళ్ళు 11,80,000 అంటే వైజాగ్ క్రియేటర్స్ అందరూ కలిసి 11,90,000 అంటే మళ్ళీ దేవి శ్రీదేవి నర్సరీ వాళ్ళు మళ్ళీ 12 లక్షలు అలా 10,000 పెంచుకుంటూ ఈ పాటను ఎంత వరకు తెచ్చేశారు అంటే బాబురే నిజంగా భయం వేసింది. ఇది ఎక్కడి వరకు పోతుందో ఏంటో అని. నాకు తెలిసినంత వరకు వేలం పాట లడ్డు అంటే ఒక 15,000 20,000 మహా అయితే 50,000 అంతకు మించి అయితే నేను ఎప్పుడు వినలేదు చూడలేదు. 12,50,000 క్రాస్ చేసిన తర్వాత ఫైనల్ గా ఇంకొకే పెద్ద నెంబర్ చెప్పొచ్చు అని మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు డిస్కస్ చేస్తుంటే నాకు భయం వేసేస్తుంది నెక్స్ట్ నెంబర్ ఎంత అని. ఫైనల్ గా లడ్డు వేలంపాట అయితే 13,01,000 రూపాయికి పాడుకున్నారు. అది దేవి శ్రీదేవి నర్సరీ వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ కి అవధులు ఎవరి సంతోషంలో వాళ్ళు ఉన్నారు. క్రియేటర్స్ అందరూ వీడియోస్ తీస్తుంటే లడ్డు గెలుచుకున్న హ్యాపీనెస్ లో వాళ్ళు ఉన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఈ సిల్వర్ వినాయక నిమజ్జనం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ లడ్డు వేలంపాట అయిన తర్వాత స్వామివారికి అభిషేకం స్టార్ట్ చేశారు.
ఈ వినాయకుడి నిమజ్జనం ఎలా ఉంటుందా అని ఫస్ట్ టైం అనిపించింది. ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేశారు. తర్వాత పాలు, నెయ్యి, ఇంకా పసుపు, కుంకుమ ఇలా చాలానే వేసి అభిషేకం అయితే స్టార్ట్ చేశారు. సో, అప్పుడు అర్థమైంది ఓహో! నిమజ్జనం ఇలా చేస్తారా అని. నాకు తెలిసినంత వరకు పెద్ద వినాయకుడిని పెట్టిన ప్రతిసారి ప్రతి దగ్గర కూడా ఇలాగే నిమజ్జనం చేస్తారని అర్థమైంది. ఆ వినాయక నిమజ్జనంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరితో కూడా అక్కడ అభిషేకం అయితే చేపిచ్చారు. సో, దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సిల్వర్ వినాయక టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున. సిల్వర్ వినాయకుడు నిమజ్జనంలో పాల్గొనడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న తమ్ముళ్ళందరూ కూడా ఈ ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్సే. సో, వాళ్ళందరిని కలవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో, ఈ వినాయక చవితి పుణ్యమా అంటూ వీళ్ళందరినీ కలుసుకున్నందుకు నేను కూడా స్పెషల్‌గా వినాయకుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇక్కడ స్వామివారికి అభిషేకం అయితే చాలా చాలా బాగా జరుగుతుంది. మీకు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. నిజం చెప్తున్నా ఈ వినాయకుడిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదంటే మీరు నమ్మరు. అంత బాగున్నారు. మేబీ ఈ నిమజ్జనం అయిపోతున్న టైంలో నాకు అలా కనిపిస్తుందేమో తెలియదు కానీ ఆ కైలాసం వదిలి 21 రోజులు మనతో ఉండి మళ్ళీ వెళ్ళిపోతున్నందుకు నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఈ వినాయక చవితి పుణ్యమా అంటూ నేనైతే చాలా చాలా లాట్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్ చేశాను. ఎందుకంటే చాలా గేమ్స్ ఆడుకున్నాము. ఇంకా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. చాలా మందిని కలిసాము. సో, ఎనీవే చాలా చాలా అయింది. ఈ 2025 వినాయక చవితి అయితే. సో, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంకా బాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరూ బావుండాలి అని కోరుకుని మనస్ఫూర్తిగా ఈ వినాయకుడికి వీడ్కోలైతే చెప్పేయాలి. నిమజ్జనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ క్లియర్‌గా తీసుకుని మీతో ఈ హ్యాపీ మూమెంట్‌ని షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నిమజ్జనంకెళ్ళి ఇంటికొచ్చేసరికి మాకైతే టైము 10:32 ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో, ఇంకా వినాయకుడికి బాయ్ చెప్పేసి ఇంక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. లేట్ అయిపోతుంది కదా అని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా చాలా ఉన్నాయి నా ఛానెల్‌లో. మీరెవరైనా నా ఛానెల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎలా వీడియో పెట్టగా మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది.